ఈ వీడియోలో నేను మీకు డబుల్ ఎగ్ ఫ్రైడ్ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఎవరో పెద్ద చెఫ్ చేసిన విధంగా చేయొచ్చు. అంత పర్ఫెక్ట్గా ప్రతిదీ విడమరిచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. నూడిల్స్ చేసేటప్పుడు చాలామంది ముద్దగా అయిపోతుంది, కొంతమందికి ఉప్పు సరిపోదు, ఏ ఇంగ్రీడియంట్స్ వేయాలో తెలియదు. ఇలాంటివి ఎన్నో టిప్స్ని ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయని కవర్ చేస్తాను. అద్దిరిపోయే రెసిపీ స్కిప్ చేయకుండా చూడండి చాలు, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. ముందుగా అయితే ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 2 లీటర్ల వాటర్ వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. వాటర్ ఆవిరిలో వచ్చే వరకు మరిగించాక స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూడిల్స్ 150 గ్రాములు, ఇక్కడ నేను చూపిస్తున్న 150 గ్రాముల నూడిల్స్ అది మొత్తం మునిగేలా వేసి ఒక 6 నుంచి 7 నిమిషాలు కదపకుండా వదిలేసాక నూడిల్స్ మీకు 75% ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి విరిపి చూసుకోండి, మీకు ఈజీగా విరిగిపోతే ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. దీంట్లో ఐస్ ముక్కలు కానీ లేదా కూలింగ్ వాటర్ కానీ వేసుకొని అందులోనే మనం చల్లార్చుకోవాలి. ఇక్కడే చాలామంది ట్యాప్ కింద పెట్టి చల్లార్చమంటారు. అది బండి మీద చేసేటోళ్ళకి వర్క్ అవుద్ది, ఇంట్లో చేసేటోళ్ళకి వర్క్ అవ్వదు, నూడిల్స్ ముద్ద అయిపోతాయి. అలా కాకుండా ఇక్కడ నేను చూపించినట్టు చేయండి. నీళ్ళల్లోంచి వడకట్టుకోండి, ఒక ప్లేట్లో పెట్టండి, ఫ్యాన్ కింద పెట్టండి, మీకు నూడిల్స్ పొడి పొడిగా ఉంటాయి, చల్లారిపోతాయి. ఇప్పుడు ఒక కళాయి తీసుకోండి, దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక గుడ్లను వేసి అస్సలు కదపకుండా వదిలేస్తే ఇలా వైట్గా వస్తాయి. ఇప్పుడు దీని మీద ఉప్పుని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి, అంటే జల్లుకొని మెల్లిగా కదుపుతూ గుడ్లని స్క్రాంబుల్ చేసుకోవాలి. అంటే మనకు ఉక్కిరి చేస్తాం కదా, అలాగా కొంచెంగా స్క్రాంబుల్ చేసుకోండి. కొంతమంది ఇక్కడ పెప్పర్ కూడా వేస్తారు, కానీ పెప్పర్ వేయకండి. పెప్పర్ తర్వాత ఎక్కడ వేయాలో చూపిస్తాను. గుడ్లని మాత్రం ఇలా మెల్లిగా కదుపుతూ స్క్రాంబుల్ చేసుకొని వీటిని పెద్ద పెద్ద ముక్కలు చేసుకోండి. ఉక్కిరిలాగా చిన్న ముక్కలు చేయొద్దు, వండేటప్పుడు నెక్స్ట్లో ఇంకా చిన్నవైపోయి కనబడకుండా పోతుంది. అలా కాకుండా ఇలా పెద్ద ముక్కలు చేసి పెట్టుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఫ్రెండ్స్, కుదిరినంత స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా. మీకు ఒకవేళ ల్యాగ్ అనిపిస్తే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం ఇంకొంచెం స్పీడ్ చేస్తాను. ఇప్పుడు అదే కళాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి. ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయండి, లేదా మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మీడియం ఫ్లేమ్లో చేసినా పర్వాలేదు, కానీ నా సజెషన్ అయితే లో ఫ్లేమ్లో మాత్రమే చేయండి ప్రాసెస్ మొత్తం. ఉల్లిపాయలు ఇలా 1 నిమిషం పాటు కలిపి ఫ్రై చేశాక దీంట్లోకి క్యారెట్ ఇంకా మిగతా వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, వెజిటేబుల్స్ మొత్తం ఒకసారి వేయకూడదు. ఒక్కొక్క వెజిటేబుల్ మనకి పచ్చిపోయి మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో దానికోసమని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఏదైతే ఎక్కువ టైం పడుతుందో అది ముందు వేసుకొని, ఏదైతే ఫాస్ట్గా ఉడికిపోద్దో అది లాస్ట్లో వేసుకోవాలి. నూడిల్స్కి వచ్చేటప్పటికి ఉల్లిపాయ వేసాం, క్యారెట్ వేసాం, క్యాప్సికమ్ వేసాం. ఈ 3 వేస్తే చాలు. కొంతమంది గ్రీన్ మటర్, బీన్స్ వేస్తారు, కానీ ఈ 3 వేస్తే చాలు అనమాట. మనకి అద్దరిపోయే టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత శుభ్రంగా కలుపుతూ ఒక్కొక్కటి, అంటే క్యారెట్ వేసాక 1 నిమిషం, అలాగే క్యాప్సికమ్ వేసాక 1 నిమిషం, ఇలా ఎన్ని వెజిటేబుల్స్ వేస్తే అన్ని వెజిటేబుల్స్ వేసాక ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇవి కొంచెం ఫాస్ట్గా ఉడకడానికి ఏం చేయాలి అంటే ఉప్పుని జల్లుకోవాలి. ఎంత ఉప్పు అంటే మీరు ఎన్నైతే వెజిటేబుల్స్ తీసుకున్నారో అంత ఉప్పు. నేనైతే ఇక్కడ ఒక సగం క్యారెట్, ఒక పావు క్యాప్సికము, ఒక పావు ఉల్లిపాయ మాత్రమే వేసాను అనమాట, ఇక్కడ మనం చూపించే క్వాంటిటీకి సరిపడేలాగా. ఇప్పుడు ఆ ఉప్పు అంతా వీటికి బాగా పట్టించుకొని ఇంకో నిమిషం పాటు ఇలా ఫ్రై చేస్తే మనకి ఇవి పర్ఫెక్ట్గా ఫ్రైగా క్రిస్పీగా ఉంటాయి, అలాగే మనకి ఉడికిపోతాయి కూడా పచ్చి లేకుండా. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే నూడిల్స్ చేసుకున్నామో ఆ నూడిల్స్ వేసి ఇక్కడ కలిపేటప్పుడు కూడా చూడండి, చివరి నుంచి లేదా అడుగు అంచు నుంచి లాక్కుంటూ కలపండి. మీరు మధ్యలో గరిటె పెట్టి అడ్డదిడ్డంగా మనం కలిపామా ఏమవుతుంది అంటే మనకి నూడిల్స్ అన్నీ విరిగిపోతాయి, చాలా వర్స్ట్గా అయిపోతాయి. అలాగే కుదిరితే 2 గరిటెలు ఉంటే 2 గరిటెలతో ఇలా పట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గాల్లోకి లేపి కుదుపుతూ కలపండి. టైం కొంచెం పట్టినా పర్వాలేదు, అప్పుడే మనకి నూడిల్స్లా ఉంటాయి, లేకపోతే మనకి చిన్న సైజు సేమియా ఉప్మాలా అయిపోద్ది. ఓకే, ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూను పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేసుకోండి. అలాగే 1 టీ స్పూను గరం మసాలా వేసుకోండి. ఒకవేళ నీ దగ్గర నూడిల్స్ మసాలాలు అని కొన్ని ఉంటాయి కదా, అది ఉంటే అవైనా వేసుకోండి, కాకపోతే అది ఇంకో ఫ్లేవర్ వస్తుంది ఆ మసాలా కంపెనీ బట్టి. నా సజెషన్ ఏంటంటే గరం మసాలా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మళ్ళీ ఇలాగే గాల్లోకి లేపి ఇలా కుదుపుతూ మనం కలుపుకోవాలి, అప్పుడే నూడిల్స్ ఇరగకుండా ఉంటాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేస్తున్నాము. ఇలా శుభ్రంగా కలిపేశాక నెక్స్ట్ దీంట్లోకి సాసెస్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. సాసెస్ నేనైతే ఫస్ట్ టమాటా సాస్ వేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ నేను ఇంట్లోనే చేసుకున్నాను, మీకు కూడా టమాటా సాస్ ఇవన్నీ ఇంట్లో చేసుకోవాలంటే చెప్పండి, అది ఇంకో వీడియో చేస్తాను. 1 టేబుల్ స్పూను సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి.
టమాటో సాస్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. నేనైతే స్క్వీజ్ చేసిన కొలత తెలుసు కాబట్టి మీరు ఒక కప్పులోకో స్పూన్లోకో తీసుకొని అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోండి. చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు మీకు కావాలి అంటే స్పైసీగా, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మొత్తానికి ఇవైతే బాగా మళ్ళీ పట్టించేసుకొని చివరిగా దీంట్లోకి అయితే గుడ్లు వేసి గుడ్లను కూడా ఇక్కడ చూపించిన విధంగానే కలిపేసి దించేసుకుంటే అద్దిరిపోయేలా ఉంటుంది నూడిల్స్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగ అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. మీకు ల్యాగ్ అనిపించినా ఏమనిపించినా మన సబ్స్క్రైబర్స్కి మెయిన్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు వీడియో నచ్చిందా లేదా, మీకు నచ్చడానికి నేను ఇంత టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మీకు నచ్చలేదు అనుకోండి ఇంకొంచెం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కామెంట్ చేసి చెప్పండి, రెసిపీ ఎలాగ అనిపించిందో చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి, అద్దిరిపోయేలా ఉంటుంది. మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు. రోజుకొక వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చాలా వీడియోస్ ఉన్నాయి ఛానల్లో, ఒకసారి అవి కూడా కుదిరితే చూడండి. కొత్త వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి భయ్యా. మీ రెసిపీ రాంబాబు.